వైష్ణవ సంప్రదాయాల్లో ఎన్ని నియమ నిబంధనలుంటాయో, ఎన్నేసి పూజలు పునస్కారాలుంటాయో అవన్నీ స్వామివారి సన్నిధిలో విధిగా జరుగుతాయి. స్వామివారి ఆలయ గొప్పదనమే అది. వెంకటేశ్వరుడి మహత్యమే ఈ నియమ నిబంధనలో ఉంటుందని అంటారు. ఈ విషయంలో అపచారం చేయడం అరిష్టం. కలియుగ దైవం కావడంతో సేవల విషయంలో నిక్కచ్చిగా ఉండాలి. కానీ అలా జరగడం లేదు. వేలం వెర్రితనంతో అధికారులు ఇష్టారాజ్యంగా నడుస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇంతకీ స్వామి నిత్య సేవలు ఎలాంటివి? వాటి తీరుతెన్నులేంటి? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడాయన. ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న భక్తుల సంఖ్య అపారమైంది. అసలు స్వామివారికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని, ఈ విషయంలో క్రమబద్ధీకరణ చేయాలన్న ఆలోచనలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఏకంగా 22 గంటల పాటు స్వామివారికి భక్తుల దర్శనాలతో తీరిగే ఉండడం లేదు. అంతగా పోటెత్తుతోంది భక్తజన సందోహం. పూర్వం 7 కొండలు దట్టమైన అటవీ ప్రాంతం. జనసంచారం అనేదే ఉండేది కాదు. పూజా కైంకర్యాలు నిర్వహించేందుకు అర్చకులు తిరుపతి నుంచి వచ్చేవారు. శ్రీవారికి ఉదయం సుప్రభాత సేవ, తోమాల, అర్చన సేవలు చేసేవారు. రాత్రి ఏకాంత సేవ మాత్రమే ఉండేది. ఒక్క శుక్రవారం రోజు మాత్రం అభిషేక సేవ నిర్వహించేవారు. సేవల్లోని నియమనిష్టల వల్ల ఆలయానికి విశేష కీర్తి ప్రతిష్టలు వచ్చాయి. భక్తులు పోటెత్తడం మొదలైంది. కాలక్రమేణా శ్రీవారి ఖ్యాతి జగద్విఖ్యాతం కావడంతో ఆర్జిత సేవలు ఎక్కువయ్యాయి. అడుగడుగు దండాల వాడికి నిత్య పూజలు అధికమయ్యాయి. ఎన్నేసి పూజలు జరిగితే తిరుమల అంత మహిమల కొండ కావడం, ఆ పేరు ప్రపంచవ్యాప్తం కావడం మొదలైంది. దీంతో ఒక్క శని ఆదివారాలు తప్ప ప్రతిరోజు శ్రీవారి ప్రత్యేక సేవలను మొదలుపెట్టింది టీటీడీ. ప్రస్తుతం స్వామివారికి జరుగుతున్న నిత్య సేవలను అనుసరించి చెబితే 6 సార్లు పూజలు జరుగుతాయి. ఈ సేవలన్నిటినీ కలిపి ఆగమ పరిభాషలో షట్కాల పూజలని అంటారు. ప్రత్యూష, ప్రాతకాల, మధ్యాహ్న, అపరాహ్న, సాయంకాల, రాత్రి పూజలు జరుగుతాయి. ఇలా ప్రతినిత్యం స్వామికి పూజలు నిర్వహిస్తారు అర్చకులు. వేకువజామున స్వామివారికి నిర్వహించే ప్రత్యూష కాల పూజలు సుప్రభాత సేవతో మొదలవుతాయి. కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అంటూ స్వామివారి మేలుకొలుపు జరుపుతారు అర్చకులు. ఈ వేకువ స్వాగతాన్ని తిరుమలకొచ్చిన ప్రతి ఒక్కరూ విని తరించాలని కోరుకుంటారు. అసలు స్వామి రాత్రి శ్రీరంగంలో పవళించి సుప్రభాతానికల్లా తిరుమల వేంచేస్తారన్న నమ్మకాలున్నాయి. అంతగా ఈ సేవకు విశేష ప్రాముఖ్యత ఉంది. నిత్య పూజల్లో ఇదే ప్రథమ సేవ. ప్రతిరోజు వేకువజామున 3 గంటలకు ప్రారంభమవుతుంది సుప్రభాతం. అంతకు ముందే ఆలయ అర్చకులు, జియంగార్లు, ఏకాంగులు శ్రీనివాసుని అనుగ్రహం పొందిన యాదవ వంశీకుడు దేవాలయం వద్దకు చేరుకుంటారు. అప్పుడే నగారా మండపంలో గంట మోగుతుంది. మహాద్వారం నుండి సన్నిధి గొల్ల ముందు నడుస్తుండగా అర్చకులు ఆలయంలోకి ప్రవేశిస్తారు. కుంచకోలను, తాళం చెవులను ధ్వజస్తంభం దగ్గర ఉన్న క్షేత్రపాలక శిలకు తాకిస్తారు. ఆలయ ద్వారాలు తెరిచేందుకు క్షేత్రపాలకుడి అనుమతి పొందుతారు. సుప్రభాతం చదివే వేద పండితులు, అన్నమాచార్య వంశీకులు తంబుర పట్టుకుని మేల్కొల్పు పాడేందుకు లోపలికి వెళ్తారు. వెంటనే అర్చకులు సుప్రభాతాన్ని పఠిస్తారు. సుప్రభాతం తర్వాత వెంకటేశ్వర స్తోత్రం, మంగళ శాసనం ఆలపిస్తారు. అదే సమయంలో తాళ్లపాక వంశీకులు తంబుర మీటుతూ గర్భాలయంలో కొలువై ఉన్న మూలమూర్తిని మేల్కొలుపుతారు. అర్చక స్వాములు లోపల తలుపులు తెరిచి గర్భగుడిలోకి వెళ్లి శ్రీవారి పాదపద్మాలకు నమస్కరిస్తారు. ఆ తరువాత పరిచారకులు స్వామి ముందున్న తెరను వేస్తారు. ప్రధాన అర్చకుడు నైవేద్యం పెట్టి తాంబూలం సమర్పించి నవనీత హారతిస్తారు. అప్పటికి మంగళాశాసనం పూర్తవుతుంది. அறியாத பிள்ளைகளோ நம்பினால் உந்தன்னை சிறுபேரழைத்தனவும் ஜீதி அருளாதே
కేవానీదారాయి మరై కేలోహరంబావాయ్. తలుపు తెరిచిన మరోసారి స్వామివారికి కర్పూర హారతిచ్చి భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. అక్కడి నుంచి మొదలవుతుంది భక్తుల రద్దీ. తెల్లవారుజామున 3:30 నుంచి 3:30 వరకు ఆలయ శుద్ధి ఉంటుంది. గత రాత్రి జరిగిన అలంకరణ పూలమాలలు తొలగిస్తారు. వాటిని ఎవ్వరూ ఉపయోగించకుండా ఉండేందుకు సంపంగి ప్రదక్షిణంలో ఉండే పూలబావిలో వేస్తారు. దీన్ని నిర్మాల్య శోధన అంటారు. కానీ ప్రస్తుతం భక్తుల రద్దీ వల్ల స్వామివారి సుప్రభాత సేవ శుద్ధి తరువాతే భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తోంది టీటీడీ. ఈ కార్యక్రమంతో ప్రత్యూషకాల పూజలు ముగుస్తాయి. ప్రత్యూషకాల పూజల తర్వాత ప్రాతకాల పూజలు మొదలవుతాయి. తోమాల కొలువు అర్చన సేవలను ఈ సమయంలో నిర్వహిస్తారు. శ్రీవారికి ప్రతిరోజు తెల్లవారుజామున జరిగే ఆరాధన ఇది. జియర్లు పూలగది నుంచి పూమాలలు తులసిమాలలతో ఉన్న వెదురు గంపను తలపై పెట్టుకుని శ్రీవారి సన్నిధికి తెస్తారు. పురుష సూక్తం పఠిస్తూ భోగ శ్రీనివాసమూర్తికి ఆవు పాలు, చందనం, పసుపు నీళ్లు, గంధపు నీటితో అభిషేకం చేస్తారు. ఆ తరువాత స్వామివారికి శిఖామణి, శాలిగ్రామాలు, కంఠసరి, వక్షస్థల లక్ష్మి, శంకు చక్రం, కఠారీసరం, తావళములు, తిరువడి దండలతో అలంకరిస్తారు. దారంతో కట్టిన పూమాలను అలంకరించి తోమాల చేస్తారు. దీన్నే భగవతీ ఆరాధనని కూడా అంటారు. వారంలో 6 రోజులు శుద్ధి తర్వాత తోమాల సేవ చేస్తారు. తద్విష్ణోః పరమం పదం పశ్యంతి సూరజః దినేవ చక్షురాదం తద్విప్రాదో విభంగవాదాభువాగం దత్తవింధతే విష్ణార్యత్పరమం పదం. శుక్రవారం మాత్రం అభిషేకం తర్వాత తోమాల సేవ చేస్తున్నారు. తోమాల సేవ తర్వాత 15 నిమిషాల పాటు తిరుమామణి మండపంలో శ్రీనివాసమూర్తికి దర్బార్ నిర్వహిస్తారు. బలిబేరానికి రాజమర్యాదలు నిర్వహించి ఆ రోజు గ్రహ సంచారం జరిపించబోయే ఉత్సవ విశేషాలు విన్నవిస్తారు. ముందు రోజు హుండీ ఆదాయం వివరాలు స్వామివారికి తెలియజేస్తారు. ఇదయ్యాక నువ్వులు, బెల్లం కలిపి దంచిన పిండి నైవేద్యంగా పెడతారు. ఈ మొత్తం సేవను కొలువు అని పిలుస్తారు. ఏదైనప్పటికీ కూడా ఇక్కడంటే అతిథి సేవలు ఏదైతే చేస్తున్నారో స్వామివారికి సహజంగా చేయవలసిన సేవలన్నీ చేయవలసి తప్పదు. ఇందులో మార్పు చేయడానికి అవకాశం లేదు. అందులో ఒక భాగం అంటే విశ్రాంతి తీసుకోవడం కూడా ఒక భాగమే. స్వామివారికి ప్రతి ఆలయంలో కూడా ఆలయాన్ని మూయడము తర్వాత ఆలయాన్ని తెరవడం అనేది సాంప్రదాయ పద్ధతి ఉంది. అయితే దీనికి ఒక సమయం అంటూ కూడా ఉందన్నమాట. అంటే స్వామివారికి విశ్రాంతి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా కుదించడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదని చెప్పగలుగుతాం అన్నమాట. అయితే ఇక్కడ విఐపి సేవలు ఇవన్నీ కొంచెం పక్కకు జరపడానికి ప్రయత్నం చేయగలిగితే సామాన్య వ్యక్తులు కూడా చాలా చక్కగా దర్శనం అయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే వారానికి ఒక రోజు విఐపి సేవలను పెట్టి మిగిలిన అన్ని రోజులు సామాన్య భక్తులందరికీ సేవా కార్యక్రమం అంటే దర్శన భాగ్యాన్ని కలిగించగలిగితే ఇంకా బాగుంటుంది. కొలువు తర్వాత స్వామివారికి సహస్రనామార్చన మొదలవుతుంది. ఉదయం 4:45 నుంచి 5:30 వరకు అర్చన కైంకర్యాలు నిర్వహిస్తారు. అర్చన పూర్తయ్యాక శ్రీవారి పాదాల మీద ఉన్న పువ్వులు, తులసి దళాలతో శ్రీవారి దేవేర్లకు పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో లక్ష్మీ సహస్రనామాలు పఠిస్తారు. తర్వాత నక్షత్ర హారతి, కర్పూర హారతి ఇవ్వడంతో ఇది పూర్తవుతుంది. స్పెషల్ ఫోకస్ లో మరి షార్ట్ బ్రేక్.